సనాతన ధర్మమనే హైందవ వృక్షం పెరిగి పెద్దదై విత్తనములు చెట్టు కింద రాలి ములకెత్తినట్టి పిల్లి మొక్కలు వాటి యొక్క జాతిని కోల్పోవడం ఎలా సాధ్యమవుతుందో చెప్పగలరా? పండ్ల వృక్షాలను వాటి జాతులను మార్చి ఫలదీకరిస్తున్నారు. జంతువులు అనగా నాటు ఆవుల్ని జెర్సీ ఆవులుగా, నాటు గేదెల్ని హైబ్రిడ్ గేదెలుగా, పాడి దిగుబడి పెరుగుతుందని ఆశపడి అలాగే మేకలు, గొర్రెలు, కుక్కలు వాటి సహజ పుట్టుకలు కాకుండా ప్రకృతి విరుద్ధంగా సృష్టించి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందువలన సరికొత్త రోగాల బారిన జనాలు పడుతున్నారు. ఇలాగే మనం తినే ఆహార ఉత్పత్తులు కూడా సంవత్సరానికి ఒక రకమైన విత్తనాలను వెలుగులోకి తెచ్చారు. వీటి ప్రభావం ఏంటంటే పోషకాలు హరించి శక్తి లేని భోజనాన్ని భోంచేస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు అసలు సిసలైన జాతి ఆవులు అంతరించిపోతున్నాయి. స్వచ్ఛమైనవన్నీ కనుమరుగైపోతున్నాయి. మనిషి ఏదో సాధించబోయి తన జాతినే సమస్యల సుడిగుండంలో పడివేస్తున్నాడు. కన్న తల్లిని క్షోభకు గురిచేసి పొరుగువారిని చూసి ఈమె నా తల్లి అంటే నీ ఆత్మ అంగీకరిస్తుందా? మేలుకోండి. మీ పిల్లలకు మంచి పోషకాలు కలిగిన ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాన్ని అందించండి. మనం మన పూర్వీకుల ఆరోగ్యాలను పోల్చుకొని చూస్తే వారి జీవనకాలంలో సగం జీవితం కూడా బ్రతకలేకున్నాం. సమాజంలో ప్రతి విషయానికి రాజీ పడుతున్నాం. అలా కాకుండా మన ముందు జరుగుతున్న కల్తీని ఎదిరించండి. పిండి పదార్థాలు, గోధుమలు, శనగపిండి, రాగుల పిండి, మిరప్పొడి, పసుపు ఇలాంటి ముడి వస్తువులను కొని పిండి మిల్లుల్లో పట్టించుకోండి. నూనెలు, పాలను వీలైనంత వరకు దళారీల వద్ద కాకుండా రైతుల దగ్గర కొనే విధంగా ప్లాన్ చేయండి. మార్కెట్లో దొరుకుతున్న నెయ్యి కల్తీ, వెన్న కల్తీ, తేనె కల్తీ, పండ్లను కూడా రసాయనాలతో పండిస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. నిజంగా దేవుని అభిషేకం కూడా కల్తీ వస్తువులతో ముగించేస్తున్నాం. ఇది ఎంతటి అపచారమో గ్రహించండి. మన సహజ సిద్ధమైన సంపదను కాపాడుకున్నటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. నాకు తెలియని విషయం ఏమిటంటే ఇన్నింటినీ కల్తీ చేసి కృత్రిమంగా సృష్టిస్తున్న మానవుడు తాను మాత్రం తల్లి గర్భం నుండే పుడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. జై హింద్.